హలో ఫ్రెండ్స్. డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామ్ ఉంది కదా! కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అండ్ ఆఫీస్ ఆటోమేషన్‌లో ఇది నా ఫిఫ్త్ వీడియో. ఈ టాపిక్ అనేది చాలా ఈజీ. సో, నా వీడియో కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఇది ఈజీ టాపిక్ మరియు చాలా మార్క్స్ స్కోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, ఈ కరెంట్ టాపిక్‌లో మనం ఈమెయిల్ మరియు క్యాలెండర్ మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఈజీ టాపిక్. ఈమెయిల్ అంటే మన మెయిల్స్ ఎలా పంపిస్తాం? దాంట్లో వేరే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? తర్వాత క్యాలెండర్ మేనేజ్‌మెంట్ ఏంటి? అన్న టాపిక్ గురించి చూద్దాం. సో, ఈ టాపిక్ చాలా ఈజీ. కొంచెం తెలుసుకుంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ గానీ, మీకు వేరే బేసిక్ ఎగ్జామ్స్‌లో గానీ మంచి ఈజీ మార్క్స్ వస్తాయి కాబట్టి ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈమెయిల్ అండ్ క్యాలెండర్ మేనేజ్‌మెంట్‌లో ఫస్ట్ టాపిక్ చూద్దాం. అసలు మనము మంచి ఈమెయిల్ ఎలా రాయాలి? ప్రొఫెషనల్ ఈమెయిల్ అంటే ఏంటి? ఎందుకంటే మన ఆఫీస్ కమ్యూనికేషన్‌లో రెగ్యులర్‌గా మెయిల్ పంపిస్తూ మెయిల్ రీడ్ చేస్తుంటాం కాబట్టి రైటింగ్ ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనము యాస్ ఎ పర్సన్ ఎదురుగా ఉండకపోయినా మనం పంపించే మెయిల్ అనేది చాలా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. సో, మెయిల్‌లో ఏమేమి ఉంటాయంటే సబ్జెక్ట్. అసలు మీరు ఈమెయిల్ ఎందుకు పంపియాలనుకుంటున్నారు? గ్రీటింగ్స్. ఫార్మల్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ సుపీరియర్‌కి పంపించేటప్పుడు మెయిల్‌ని గ్రీటింగ్ ఎలా చేస్తారో, సబార్డినేట్‌కి ఎలా పంపిస్తారో దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక పెద్ద అఫీషియల్‌కి పంపిస్తే రెస్పెక్టెడ్ సర్ అనో, రెస్పెక్టెడ్ మేడమ్ అనో రాస్తాం. మీరు కింద ఫ్రెండ్స్‌కో ఎవరికైనా మామూలుగా మెయిల్ రాసుకున్నప్పుడు డియర్ అని రాసుకోవచ్చు. సో, ఇలా డిఫరెన్స్ ఉంటాయి. బాడీ ఆఫ్ ద మెయిల్ అంటే మెయిల్ యొక్క ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటి? క్లోజింగ్ ఏందంటే పొలైట్ ఎండింగ్. అంటే అసలు ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ యువర్ రెస్పాన్స్ ఇన్ ఎ డ్యూ టైమ్ అని రాయడము అట్లాంటివన్నమాట. సిగ్నేచర్ ఏంటంటే మీ పేరు కంపల్సరీ మీ ఫోను నంబర్ లాంటివి రాయాలన్నమాట. మీరు మెయిల్ పంపిస్తే ఎదుటి వ్యక్తి కంప్లీట్‌గా రెస్పాన్స్ ఇచ్చే పొజిషన్‌లో లేకపోతే మీకు ఫోను చేసుకుంటారన్నమాట. అందుకని సిగ్నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు పంపించారు? మీ పేరు, డెసిగ్నేషన్, ఆఫీస్, ఫోను నంబర్. సో, ఇది మీ గురించి తెలియజేస్తాయన్నమాట. సో, జనరల్‌గా మెయిల్ కంటెంట్ ఇలా ఉంటుందండి. సబ్జెక్ట్‌లో ఇక్కడ సబ్జెక్ట్‌లో మీరు ఏం చెప్పదలుచుకున్నారో రాస్తారు. 2లో రెసిపియెంట్స్ అంటే ఎవరికి పంపియాలి. సి అంటే కార్బన్ కాపీ. బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. అసలు ఇవి దేనికి ఏ ఆప్షన్ వాడతారు అనేది మనము ముందర వీడియోలో తెలుసుకుందాం. తర్వాత బాటమ్‌లో చూసుకుంటే సిగ్నేచర్. అంటే మీ పేరు, తర్వాత మీ డెసిగ్నేషను, ఆఫీస్ అలాంటివి పెట్టుకుంటాం. అటాచ్‌మెంట్ అంటే ఏదైనా ఫైల్ అటాచ్‌మెంటు. అంటే మీకున్న మెయిల్‌కి ఏదైనా సపోర్టింగ్ వర్డ్ డాక్యుమెంటో, పీడీఎఫో, ఇమేజెసో పంపియొచ్చు. మెయిన్ బాడీలో మీ యాక్చువల్ కంటెంట్. గ్రీటింగ్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు విష్ చేయడం అన్నమాట. సో, టిపికల్ ఈమెయిల్ బాక్స్ ఇలా ఉంటుందండి. 2 అనేది ఎవరికి మీరు పంపియాలి. అంటే అది ఎదుటివారి ఈమెయిల్ అడ్రెస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఒక పర్టిక్యులర్‌గా ఒక కంటెంట్ తయారు చేశారు. అంటే ఒక రిక్వైర్మెంట్ మీకుంది. కాకపోతే మీకు ఎదుటి వ్యక్తి ఈమెయిల్ టైప్ చేస్తున్నప్పుడు కరెక్ట్ రిసిపియెంట్ సెలెక్ట్ చేసుకోకపోతే అది రాంగ్ పర్సన్‌కెళ్ళొచ్చు. డేటా లాస్ అవ్వచ్చు. కాన్ఫిడెన్షియాలిటీ లాస్ అవ్వచ్చు. కాబట్టి 2 ఈమెయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లానే సీసీ, బీసీసీ. సీసీ అంటే 2కి సీసీకి డిఫరెన్స్ ఏందంటే 2 అనేది ఎవరికి యాక్షన్‌కి రాస్తున్నామో వాళ్ళకి 2 రాయాలి. సీసీ అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్. బీసీసీ అంటే మీరు ఒక 100 మందికి మెయిల్ పంపియాలి. కాకపోతే ఒకళ్ళకి పంపించిన విషయం వేరే వాళ్ళకి తెలియదు. అంటే ఆ సీక్రెసీ మెయింటైన్ చేయడానికి బీసీసీ వాడొచ్చు. ఇంకా చూసినట్టు సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అనమాట. సో, ఈ ఈమెయిల్ బాక్స్‌లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ టీ అన్న ఆప్షన్ ఉన్నది. సైజ్ పెంచుకోవడానికి, మార్చుకోవడానికి. బి అంటే బోల్డ్. ఐ అంటే కంటెంట్ ఇటాలిక్ చేయడానికి. యూ అంటే అండర్‌లైను. ఫ్ ఏ ఏ అనేది ఫాంట్ కలర్ అన్నమాట. మీరు ఈమెయిల్ యొక్క ఫాంట్ కలర్ మార్చుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా నంబర్ లిస్ట్ ఇవ్వాలి అని అనుకుంటే నంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్‌నంబర్డ్ లిస్ట్ ఇవ్వచ్చు. ఇండెంట్ మార్చుకోవచ్చు. అలాంటి మొత్తం ఒకవేళ ఫార్మాట్ మొత్తం తీసేయాలి. మీరు చేసిన ఫార్మాట్ మీకు నచ్చలే. తర్వాత ఆహ్, ఆ ఫార్మాట్ తీసేయాలంటే అది వాడుకోవచ్చు. కింద డిలీట్ ఉంది. ఆ డ్రాఫ్ట్‌ని మీరు డిలీట్ చేయదలుచుకుంటే డిలీట్ చేయొచ్చు. సో, ఇలా డిఫరెంట్ చేంజ్ టెక్స్ట్ సైజ్ మార్చుకోవడం. ఇది హైడ్ చేస్తాం. డిస్‌ప్లే హైడ్, ఫార్మాటింగ్ ఆప్షన్స్ హైడ్ చేయాలంటే అదొకటి. ఫుల్ స్క్రీన్ చూసుకోవాలి.
అటాచ్ ఫైల్ చేసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్. అడిషనల్‌గా అటాచ్ చేసుకోవాలనుకుంటే ఇది ఎమోజి సింబల్స్, స్మైల్స్ అవంతా అంటే మీ మీ ఎక్స్‌ప్రెషన్ చూపడానికి. హైపర్ లింక్స్, ఇమేజెస్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సెండ్ అనేది చాలా క్రిటికల్ అన్నమాట. సో, మీరు 2 అని టైప్ చేసేసి టిపికల్‌గా సెండ్ చేసేసారనుకోండి, కంటెంట్ లేకుండా అది బాగా రాంగ్ ఇంప్రెషన్‌ని ఇస్తుందన్నమాట. సో, నాకు తెలిసి ఈమెయిల్ గురించి అందరికి తెలుసు కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఆప్షన్స్ ఉంటాయని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మనం వాడతాం గానీ గుర్తుండకపోవచ్చు కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. చూసారా? రియల్ లైఫ్‌లో ఇలా ఉంటుందన్నమాట. మన జీమెయిల్ ఈమెయిల్ క్రియేషన్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో, మంచి సబ్జెక్ట్ ఈమెయిల్ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఏం చెప్పదలుచుకున్నారనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో, మీరు ఎవరైనా మీటింగ్ ఇన్విటేషన్‌కి రాయాలనుకుంటే మీటింగ్ రిక్వెస్ట్, బడ్జెట్ రివ్యూ అని ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఇన్విటేషన్ లాంటిది. మీరు ఆఫీస్‌కి రావట్లేదు. సో, లీవ్ అప్లికేషన్ అని రాస్తున్నారు. కానీ మీరు ఇలా రాయొద్దు. ఐ యామ్ నాట్ అటెండింగ్ 2 డేస్ ఆఫీస్ అని సబ్జెక్ట్‌లో రాయొద్దు. అది బాడీలో రాసుకోవచ్చు. కానీ మీ అసలు చెప్పదలుచుకున్న మెయిన్ అజెండా ఏందో అది సబ్జెక్ట్‌లో చూపియాలన్నమాట. తర్వాత ప్రొఫెషనల్ గ్రీటింగ్స్ ఎలా ఉంటాయంటే జనరల్‌గా డియర్ సార్, మేడమ్ మనం రాయొద్దు. మీకంటే సబార్డినేట్‌కి డియర్ అని రాసుకోవచ్చు. జనరల్‌గా మనము గ్రీటింగ్ చేసే విషయంలో రెస్పెక్టెడ్ సార్, మేడమ్ అంటే 2 ఎందుకు రాస్తారంటే ఎదుటి వ్యక్తి డెసిగ్నేషన్ ఆళ్ళ పేరు మనకు తెలియనప్పుడు సర్/మేడమ్ అని రాయడం కూడా తప్పులేదన్నమాట. సో, అది బై డిఫాల్ట్ అక్కడ సార్ గాని, మేడమ్ గాని ఎవలున్నా వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అన్న మీరు గ్రీటింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో, గుడ్ గ్రీటింగ్ అనేది మంచి వేళ డియర్ మీరు కింద వాళ్ళకి రాయొచ్చు. గ్రీటింగ్స్ అన్నీ గూడా రాయొచ్చు. గ్రీటింగ్స్ సార్ అని రాయొచ్చు. అండ్ మన జనరల్‌గా గవర్నమెంట్ ఎన్వైర్న్‌మెంట్‌లో మనం రాసేది రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడమ్. సో, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి? షార్ట్ కట్‌లు మీరు రాసేటప్పుడు ఈమెయిల్ కంటెంట్‌లో ఏదైనా టీసీ అనో, టేక్ కేర్ అలాంటి అంటే మన పెద్దవాళ్ళకి అలా రాయం కానీ, ఏదేమైనా ఈమెయిల్ కమ్యూనికేషన్‌లో, రిటెన్ కమ్యూనికేషన్‌లో ఫుల్‌గా రాయడం మంచిది. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ లిమిటేషన్ లేదు. కొన్ని చాట్స్‌లలో వాటిలలో లిమిటేషన్ ఉంటుంది గానీ, ఈమెయిల్‌లో ఉండదు గాబట్టి షార్ట్ కట్స్ అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. ఎందుకంటే మీ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఈమెయిల్‌లో కనిపియడం చాలా ఇంపార్టెంట్. ఓరల్ కమ్యూనికేషన్ రిటెన్ కమ్యూనికేషన్ మధ్య గ్యాప్ ఉండద్దనమాట. అది మిస్‌కమ్యూనికేషన్‌కి లీడ్ చేయకుండా కాపాడుతుంది. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక వ్యక్తి ఒక 3 ప్రాజెక్ట్ గురించి చెప్పదలుచుకున్నాడు. దాన్ని ఇలా క్లమ్జీగా రాసేసాడు. సో, ఏం అర్థం కాదు. సో, ఆయన ఏం చేశాడు నెక్స్ట్ కరెక్ట్‌గా ఒక ప్రాజెక్ట్ రివ్యూ ఇట్లా వేరుగా చూపిస్తే ఆ లుక్ చూడండి. ఈ లుక్ ఎంత చూడడానికి క్లమ్జీగా ఉంది. ఇలా ఉంది. అంటే మీరు రాసింది మీకే విజువల్‌గా అప్పీలింగ్‌గా ఉండాలన్నది బేసిక్ పాయింట్ అన్నమాట. సో, జనరల్‌గా మెయిల్ స్ట్రక్చర్ ఏంటి? గ్రీటింగ్, ఓపెనింగ్ లైన్, బాడీలో మీరు ఎక్స్‌ప్లనేషన్, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది. ఇందులో థాంకింగ్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అనో, థాంక్ యూ ఫర్ ద ఎఫర్ట్ అనో రాసి కింద క్లోజింగ్ చేయడం. మీ అసలు ఎవరు పంపించారనేది కూడా ఎదుటి వ్యక్తికి అర్థమవ్వాలి. మీరు ఏదో కంటెంట్ రాసేసారు. కింద అసలు ఏం అంటే మీరనుకున్నారు మీ యాక్షన్, మీ వ్యూ పంపించారు. కాకపోతే సిగ్నేచర్ లేదనుకుందాం. సిగ్నేచర్ అంటే మీ పేరు, అడ్రెస్, ఆఫీస్ నేమ్ తెలియకపోతే అసలు ఎవరు పంపించారో తెలియక ఆ మెయిల్ జంక్‌లో గాని డిలీట్ చేసేసే ఆప్షన్ గూడా ఉంటది. స్పామ్ అనుకునే ఆప్షన్ గూడా ఉండొచ్చు కాబట్టి జనరల్‌గా మీరు సి క్లోజింగ్ గూడా కరెక్ట్‌గా మెయిల్‌లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూసారా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇక్కడ డియర్ అని రాశారు. ఇలా రాయొద్దు పెద్దవాళ్ళకి. రెస్పెక్టెడ్ సార్ అతను 2 డేస్ లీవ్‌లో ఉంటాడంట. ఇంకా ఏం చేస్తున్నాడు? నా పెండింగ్ వర్క్ ఏం కూడా లేవని రాస్తున్నాడు. జనరల్‌గా ఏమైనా పెండింగ్ వర్క్ ఉంటే ఉన్నాయని చెప్పి రాయాలి. కింద లీవ్ గ్రాంట్ చేయమని రాస్తున్నారు. పేరు, డిపార్ట్‌మెంట్ రాశారు. సో, ఇలా చూడండి అలైన్‌మెంట్ గాని, ఫ్రేజెస్ గాని ఇది బాగున్నాయి. కాకపోతే ఇట్లా డియర్ అని రాయకూడదనమాట. ఆఫీస్‌లో మన ఎల్డర్స్‌కి. రైట్. మనం అనుకున్న అదే ఆప్షన్స్‌ని కొంచెం డీటెయిలింగ్‌లో చూద్దాం. మనము 2 అంటే ఎవలికి మెన్షన్ చేస్తాం? మెయిన్ ఎవలి యాక్షన్. కార్బన్ కాపీ అంటే ఇన్ఫర్మేషన్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు సీసీలో ఒక వ్యక్తి పెట్టేసి తర్వాత ఆయన యాక్షన్ తీసుకోలేదంటే కొంచెం అలా ఉండదు. ఈమెయిల్ ఎటిక్వెట్స్ అలాంటివి కాదనమాట. బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ అంటే ఒక ఎండ్ యూజర్ గాని, రిసిపియెంట్స్ గాని ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ హైడ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. చూసారా?
ఆహ్, సబ్జెక్ట్ గురించి పట్టించుకోకండి. సబ్జెక్ట్ కొంచెం సరిగ్గా లేదు కానీ ఎగ్జాంపుల్ చూడండి. ఒక వ్యక్తి తన మెయిల్ నుంచి ఇంకో వ్యక్తికి పంపిస్తున్నారు. వీళ్ళకి యాక్షన్ అన్నమాట. సీసీ అంటే మేనేజర్ లాంటి వాళ్ళు. బీసీసీ అంటే సీక్రెట్ పర్సన్ అంటే ఇవి దీంట్లో ఎంతమందున్నా వాళ్ళకి వీళ్ళ గురించి తెలీదు. ఈ మెయిల్ ఎవరికెళ్ళిన విషయం కూడా ఈ బీసీసీ ఆయనకి బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీలో ఉన్న వ్యక్తికి తెలీదనమాట. సో, ఇది ఎగ్జాంపుల్ టు అండర్‌స్టాండ్ ఫ్రమ్ 2 సీసీ అండ్ బీసీసీ ఆప్షన్స్ అన్నమాట. ఓకే. కొంచెం డీటెయిలింగ్ సీసీ, బీసీసీకి డిఫరెన్స్ అన్న క్వెషన్ రావచ్చు ఎగ్జామ్స్‌లో. దాన్ దానికి బేసిక్ డెఫినిషన్ సీసీ అంటే కార్బన్ కాపీ, బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. సీసీలో పెడితే ఈమెయిల్ ఐడీస్ అందరికి తెలుస్తాయన్నమాట. సో, దీంట్లో రిసిపియెంట్స్ ఎవరికెవరికి మెయిల్ వచ్చిన విషయం తెలీదు. ఓన్లీ పంపించిన వ్యక్తికి మాత్రం తెలుస్తదన్నమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రేపు మీరేమైనా ఆఫర్ లెటర్ ఒక 100 మందికి సెలక్షన్ లిస్ట్ పంపిస్తున్నారు. కానీ ఇండివిడ్యువల్‌కి ఇది ఎవరెవరికెళ్ళిందో మీరు హైడ్ చేయదలుచుకుంటే, దాన్ని కంపల్సరీ అందరికి బీసీసీలో పెట్టి పంపించాలన్నమాట. అప్పుడు అది వేరే వాళ్ళకి ఎవరెవరికి ఆ సెలక్షన్ అయిన విషయం అనేది హైడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే సీసీ ట్రాన్స్‌పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. టీమ్ కొలాబరేషన్ అంటే అందరికి ఎవరెవరు కలిసి పనిచేస్తున్నారో వాళ్ళకి హ్మ్. తెలవాలి. ఈ యాక్షన్‌లో ఎవరెవరు ఉన్నారు, ఈ వర్క్‌లో టీమ్‌లో అన్నప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది. ప్రైవసీ మ్యాటర్ అయినప్పుడు అంటే ఒకళ్ళ ఈమెయిల్ ఐడీ ఇంకోళ్ళకి తెలీదు. ఈ గ్రూప్‌లో పనిచేస్తున్న వాళ్ళకి అన్నప్పుడు బీసీసీ వాడొచ్చు. మాస్ ఈమెయిల్స్ అంటే ఆహ్, అసలు బల్క్‌లో మెయిల్ పంపించేయాలి. 2లో అంతమంది పెడితే అది జంక్ మెయిల్‌లాగా అనిపిస్తుంది కాబట్టి అలాంటి మెయిల్స్‌కి వాడొచ్చు. అలానే కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్ కూడా వాడొచ్చు. ఇంకోటి సీసీ అనేదేంటంటే, రిప్లై ఆల్ అనేది. రిస్క్ హై అనమాట. మీరు ప్రాబ్లమ్ ఏందంటే, ఒక గ్రూప్‌కి సీసీలో పెట్టి మెయిల్ చేశారు. దాంట్లో రిప్లై టు ఆల్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. వాళ్ళేం చేస్తారు, రిప్లై చేసేటప్పుడు రిప్లై టు ఆల్ అని పెట్టేస్తారు. అది 2కెళ్ళ అంటే రిప్లై ఒక వ్యక్తి మెయిల్ సెండ్ చేసిన వ్యక్తికి రాకుండా అందరికెళ్ళిపోతుంది. సో, అది జంక్ అయిపోతుందన్నమాట. ఇది బీసీసీలో అడ్వాంటేజ్ ఏందంటే, అసలు వేరే ఈమెయిల్ ఐడీస్ కనబడవు గాబట్టి, రిప్లై ఆల్ అన్న ఆప్షనే ఉండదు. సో, జంక్ గాకుండా ఎవలైతే మెయిల్ పంపించారో వాళ్ళకే మెయిల్ ఎళ్ళే ఆప్షన్ ఉంటుంది. అంటే సీసీలో కూడా రిప్లై అనే ఆప్షన్ ఉంటుంది. కానీ రిప్లై టు ఆల్ అన్న ఆప్షన్ గూడా వస్తుంది ఈమెయిల్‌లో గాబట్టి, ఆళ్ళు బై మిస్టేక్ అందరికి పంపించే రిస్క్ ఉంటుంది. కానీ బీసీసీలో ఆ రిస్క్ ఉండదు. ట్రాన్స్‌పరెన్సీ చూసుకున్నాం గాబట్టి. సో, ఈమెయిల్ ఎటిక్వెట్స్ అంటే పెద్ద పెద్ద వ్యక్తులకు పంపించినప్పుడు బీసీసీలో పంపిస్తే వాళ్ళు తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సీసీ అంటే ఇదంతా మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌ని బట్టి వాడుకునేదే. అట్లా ఏది ఏ సందర్భంలో వాడాలనేది మనమే డిసైడ్ జేసుకోవాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏందంటే సీసీ ఎప్పుడు రాయొచ్చంటే మీరు మీ బాస్‌కి మెయిల్ పంపిస్తున్నారు. మీ నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్‌ని ఇన్ఫర్మేషన్‌కి మెన్షన్ చేయాల్సొచ్చినప్పుడు సీసీ ఆప్షన్ వాడుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏంటి మళ్ళీ కరెక్ట్ పర్సన్, యాక్షన్ పర్సన్ 2 అవసరం ఉన్న వాళ్ళకి సీసీ, బల్క్ ఈమెయిల్స్‌కి బీసీసీ. మీరు కూడా ఎప్పుడైనా రిప్లై ఇవ్వాల్సున్నప్పుడు చాలా సార్లు జాగ్రత్తగా చూసుకోవాల్సిందేంటంటే రిప్లై ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది గానీ దాన్ని జా 99% మనం వాడకుండా చూసుకోవాలి. ఓకే. రైట్ ఈమెయిల్ అండ్ క్యాలెండర్ మేనేజ్‌మెంట్‌లో ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ అటాచింగ్ ఫైల్స్, కంప్రెసింగ్ డాక్యుమెంట్స్ అండ్ యూజింగ్ క్లౌడ్ లింక్స్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రెగ్యులర్ ఆఫీస్ కమ్యూనికేషన్‌లో ఉత్తి మెయిల్ పంపించే సందర్భాలు చాలా 99% ఉండవు. డాక్యుమెంట్స్‌తో మెయిల్‌తో పాటు అటాచ్‌మెంట్ గాని ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్‌లో మినిస్ట్రియల్ స్టాఫ్ ఎవరైనా మెయిల్ పంపించేటప్పుడు సొంతంగా పెద్దవాళ్ళకి పంపియరు. అంటే మన ఆఫీస్‌లో ఎవరైనా డైరెక్టరో వేరే హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ రాసినప్పుడు ఆ లెటర్‌ని మనం స్కాన్ చేసి రెస్పెక్టెడ్ సార్ ప్లీజ్ ఫైండ్ ద ఎన్‌క్లోజ్ అటాచ్‌మెంట్ అని పంపిస్తాం కాబట్టి సో, మనకు ఈ అటాచింగ్ ఫైల్ ఎలా అటాచ్ చేస్తాము, హ్మ్. పెద్ద పెద్ద ఫైల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అన్న విషయాలన్నీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళకి సార్ ప్లీజ్ ఫైండ్ ద ఎన్‌క్లోజ్ అటాచ్‌మెంట్ అని రాసి అటాచ్‌మెంట్ పంపియకపోతే అది ఎస్కలేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, టిపికల్‌గా మనం స్క్రీన్ చూసుకుంటే ఇది జీమెయిల్ బాక్స్ కదండీ! ఇక్కడొచ్చే అటాచ్‌మెంట్ ఆప్షన్ ద్వారా మనం బ్రౌజ్ చేసి కావాల్సిన డాక్యుమెంట్ మనం అటాచ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. అటాచ్‌మెంట్ ఎలా చూసుకుంటా
అటాచ్‌మెంట్ అనేది ఎలా యాడ్ చేస్తాం? ఇక్కడ అటాచ్ అని ఒక సింబల్ ఉంటుంది. దాన్ని పేపర్ క్లిప్ ఐకాన్ అంటారు. ఇది పేపర్ క్లిప్ కదా! అలాంటి సింబల్ ఉంటుందన్నమాట. సో, అటాచ్ అవ్వంగాల్నే అది లొకేషన్ ఎక్కడికెళ్ళాలి అన్నది బ్రౌజ్ ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత వెయిట్ చేయాలి. అంటే అప్‌లోడ్ కాకముందే సెండ్ చేసేయడం, లేకపోతే క్లోజ్ చేయడం అలాంటివి చేయొద్దన్నమాట. అటాచ్‌మెంట్ కూడా చాలా జాగ్రత్తగుండాలి. ఇట్లా ఏదో స్కాన్ డాక్యుమెంట్ అట్లా కాదు. అసలు అటాచ్‌మెంట్‌లో మీరు ఏం అటాచ్ చేస్తున్నారన్న విషయం కూడా ఆ నేమ్‌లో తెలిసుండాలి. మీరు స్కాన్ చేసి పెట్టుకున్న ఫైల్ కూడా ప్రాపర్ నేమ్ ఇచ్చేస్తే ఏ అటాచ్‌మెంట్ ఉందో ఆ ఫైల్ నేము చూసిన వారికి క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. మళ్ళీ అటాచ్‌మెంట్ ఉన్నప్పుడు అటాచ్డ్ హియర్ విత్ ఐ హావ్ అటాచ్డ్ ద డాక్యుమెంట్ అని మీరు చెప్పాలి. ఉత్తి మీరు మెయిల్ రాసేస్తే కొన్నిసార్లు అటాచ్‌మెంట్ ఎదుటి వ్యక్తి చూసుకునే అవకాశం ఉండదు కాబట్టి, సో, మీరు పంపించే అటాచ్‌మెంట్ గురించి ఈమెయిల్‌లో మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రైట్. ఇంకోటి కంప్రెసింగ్ జిప్ ఫైల్స్. ఎందుకంటే మీరు కొన్నిసార్లు ఒక 10 పేజీలు అట్లా అటాచ్ చేసి స్కాన్ చేసి పెట్టుకుంటే దాని సైజ్ ఎక్కువుండొచ్చు. సో, అందుకని మీరు కంప్రెసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ మీరు ఒక 500 కేబీకి స్కాన్ చేశారనుకుందాం. అది అటాచ్ చేసి దాన్ని జిప్ చేసుకుంటే అది 250 290 కేబీకి రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏందంటే మీ ఈమెయిల్ ట్రాఫిక్ తగ్గుతుంది. డేటా కన్జంప్షన్ తగ్గుతుంది. మెయిల్ పంపించే టైం గూడా తగ్గుతదనమాట. సో, రిక్వైర్మెంట్‌ని బట్టి జిప్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని మెయిల్ కమ్యూనికేషన్‌లో. ఈ జిప్పింగ్ అనేది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. మీకు ఎగ్జాంపుల్ మీ డెస్క్‌టాప్ పైన ఒక ఫోల్డర్ ఉందనుకుందాం. దాన్ని దానిపైన రైట్ క్లిక్ చేసి కంప్రెస్ టు జిప్ ఫైల్ అంటే జిప్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో, అదే ఫైల్‌ని మీరు బ్రౌజ్ చేసి పేపర్ క్లిప్ ఐకాన్ అంటే అటాచ్‌మెంట్ సెలెక్ట్ చేస్తాం కదా! ఈమెయిల్‌లో అలా బ్రౌజ్ చేసుకొచ్చి ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది అంతే. మళ్ళా రిసీవర్ ఎండ్ అతను ఏం చేస్తారు దాన్ని డౌన్‌లోడ్ చేసి అన్‌జిప్ అనో లేకపోతే ఎక్స్ట్రాక్ట్ అని ఫైల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో, టిపికల్‌గా జిప్ ఫైల్ చేయంగాల్నే ఇలా ఆ ఫైల్ వ్యూ కనిపిస్తుందన్నమాట జిప్ అని. సో, ఎలా మనం దాన్ని మానిటర్ చేసుకోవచ్చు. ఇలా వస్తదన్నమాట. జిప్ ఫైల్ అనేది ఇలా కనిపిస్తుంది. సింబల్ ఏంటి? ఇ మన పేపర్ ఉంటుంది గదా! దాన్ని ఫోల్డ్ చేసినట్టు. జిప్ అనే దానికి అది ఒక ప్రాపర్ సింబల్ అన్నమాట. సో, ఎందుకు కంప్రెస్ చేయాలంటే ఫైల్ సైజ్ తగ్గించడానికి, ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ పంపియడానికి, ఫాస్టర్ అప్‌లోడ్ అంటే 10 ఫైల్స్ ఉన్నప్పుడు అది ఇండివిడ్యుయల్‌గా అప్‌లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి, జిప్ చేసుకుంటే ఫాస్టర్ అప్‌లోడ్ అవుతుంది. అంటే నేను చెప్పినట్టు ఎలా అటాచ్ చేయాలి? ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ముందు విండోస్‌లో రైట్ క్లిక్ చేసి సెండ్ టు కంప్రెస్ జిప్ ఫోల్డర్ అని చేసుకొని, ఈమెయిల్‌కెళ్ళినప్పుడు మీ ఈమెయిల్ బాక్స్ నుంచి ఈ పేపర్ క్లిప్ ఐకాన్ సింబల్ చేసి క్లిక్ చేస్తే మీకు బ్రౌజ్ ఆప్షన్ వస్తుంది. అక్కడి నుంచి మీకు కావాల్సిన జిప్ ఫైల్ లొకేషన్‌కెళ్ళి ఈమెయిల్‌కి అటాచ్ చేసి పంపించేయడమే సింపుల్. ఇంకో ఇంకోటి ఇంపార్టెంట్ ఆప్షన్ యూజింగ్ క్లౌడ్ లింక్స్ అనమాట. గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ అంటాం. ఇది మనము తెలుసుకోవాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్. ఇప్పుడు ప్రతిసారి జిప్ ఫైల్‌లో గూడా పంపియాల్సిన అవసరం ఉండదు. సపోజ్ మీరొక ఈమెయిల్‌లో ఫైల్‌ని యాస్ ఎ డ్రైవ్ అటాచ్ చేసి పెట్టుకున్నారు. మామూలుగా మీరు ఈమెయిల్‌లో కొంత డేటా కెపాసిటీ దాటి పంపియలేరు. సపోజ్ మీ దగ్గర 2 జీబీ ఫైల్ ఉందనుకుందాం. అది ఈమెయిల్‌లో పంపించడం సాధ్యం కాదు. సో, దాన్ని మనం ఏం చేస్తాం ఈమెయిల్‌లో యాస్ ఎ లింక్ పంపిస్తాం. అంతకంటే ముందు మన డ్రైవ్‌లో దాన్ని అప్‌లోడ్ చేసి పెట్టుకున్నామనుకోండి, దానికొక యూఆర్ఎల్ క్రియేట్ అవుతుంది. మీ ఈమెయిల్‌లో ఆ యూఆర్ఎల్ మెన్షన్ చేసి సెండ్ చేసేస్తే తను ఆ యూఆర్ఎల్ ద్వారా అంటే యూఆర్ఎల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుంటాడు. అడ్వాంటేజ్ ఏంటి? 100 మందికి పంపించుంటే 100 × 200 అంటే 200 జీబీ డేటా వేస్ట్ కాకుండా ఒకటే 2 జీబీ ఫైల్ మల్టిపుల్ లొకేషన్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటాం. దాన్నే మనం క్లౌడ్ అంటామనమాట. జనరల్‌గా మీరు క్లౌడ్ అని వింటామా? అది పెద్ద విషయం గాదు. అంటే ఒకటే చోట ఫైల్ ఉంటుంది. అంటే 2 జీబీ ఫైలు సర్వర్‌లో ఒక లొకేషన్‌లో సేవ్ అయింది. సో, ఎవరికి కావాలన్నా అది మల్టిపుల్ లొకేషన్‌కి డౌన్‌లోడ్ అయిపోతుంది. కానీ ఈ ఫైల్ డేటా లాస్ కాదు. అది చాలా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ ఆఫ్ క్లౌడ్. క్లౌడ్ అనే కాన్సెప్ట్ అదేనమాట. సర్వర్‌లో ఫైలు అండ్ రెప్లికాస్ డౌన్‌లోడ్ అవుతాయి గానీ, ఒరిజినల్ ఫైల్ ఇంటాక్ట్ ఉంటుంది. సో, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్లౌడ్ అనమాట. సో, అలా మనం డ్రైవ్స్ పంపించుకుంటే మనకి డేటా అనేది బాగా సేవ్ అవుతుంది. చూసారా? మీరు
యాస్ ఏ లింక్ పంపించినప్పుడు మీరిట్లా లింక్ వస్తుందనమాట. అలా సెండ్ చేసేస్తే సరిపోతుంది. వాళ్ళు ఎదుటి రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మీరు యాస్ ఎ లింక్ పంపించినప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట. వాళ్ళు ఎనీవన్ విత్ ద లింక్ కెన్ ఎడిట్ ఉన్నారు గదా! ఇక్కడ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. అంటే వాళ్ళు ఫైల్ ఎడిట్ చేయొచ్చా? జస్ట్ వ్యూ చేయొచ్చా? డౌన్‌లోడ్ చేసుకోవచ్చా? అంటే దాని మీద ఆ లింక్ పైన ఉన్న యాక్సెస్‌ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చనమాట. సో, ఎప్పుడు వాడాలి? జనరల్‌గా పెద్ద ఫైల్స్ గ్రేటర్ థాన్ 25 ఎంబీ చాలా ఫైల్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ యూజర్ మనం ఇందాక చూసాం గాబట్టి. సో, ఆ టైంలో మనం ఆహ్, లింక్ డ్రైవ్, క్లౌడ్ అనే ఆప్షన్స్ వాడుకోవచ్చనమాట. గూగుల్ డ్రైవ్‌ని అలా వాడాలి. ఓకే. సో, మీ ఫైల్‌ని గూగుల్ డ్రైవ్ గానీ, వన్ డ్రైవ్‌లో గానీ అప్‌లోడ్ జేసుకోవాలి. తర్వాత షేర్ అనే ఆప్షన్ ఉన్నప్పుడు సెలెక్ట్ అక్కడ ఎనీవన్ విత్ ఎ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. లింక్ కాపీ చేసి మెయిల్‌లో పేస్ట్ చేసి పంపించేయడమే. ఇట్ ఈస్ ఈ ఇట్ ఈస్ దట్ సింపుల్ దట్ ఎనీవన్ కెన్ హ్యాండిల్. చూసారా? ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని రాశారు. డియర్ సార్, రెస్పెక్టెడ్ సార్, ప్లీజ్ ఫైండ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఫర్ రివ్యూ. సో, మీరిక్కడ యాక్సెస్ చేసుకోండి అని మెయిల్ రాసేసారు. సింపుల్ అయిపోయింది. సో, చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏందంటే, సార్ ప్లీజ్ ఫైండ్ ద ఎన్‌క్లోజ్ అటాచ్‌మెంట్ అని అటాచ్‌మెంట్‌లో అటాచ్ చేయకుండా పంపించడం అని రిస్క్. కంప్రెస్ చేయకుండా పంపించడం. యాక్స్ యాక్సెస్ పర్మిషన్ ఇవ్వకుండా డ్రైవ్‌లో పంపియద్దనమాట. అంటే ఎదుటి వాళ్ళకి యాక్సెస్ అంటే డౌన్‌లోడ్, వ్యూ అన్న రైట్స్ అని ఇచ్చి పంపియాలి. అన్‌క్లియర్ నేమ్స్ ఇవ్వద్దు. ఇలా డాక్1 డాట్ పీడీఎఫ్ అంటే మీ పీడీఎఫ్ యాక్చువల్లీ ఏం చెప్పదలుచుకున్నది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్. సో, జనరల్‌గా చిన్న ఫైల్స్ ఉంటే డైరెక్ట్ చేయండి. మల్టిపుల్ ఫైల్స్ చిన్న సైజే ఉంటే జిప్ చేయండి. మరీ పెద్ద ఫైల్ ఉంటే లింక్ ద్వారా పంపియండి. సో, దిస్ ఈస్ ద సింపుల్ వే టు సెండ్ ద డాక్యుమెంట్స్ త్రూ ఈమెయిల్ టు అదర్ ఎండ్ పర్సన్ అన్నమాట. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ అంటే ఎలా వాడాలి మనం? ఇది యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా వాడకపోయినా మనకు ఆఫీస్ ఆటోమేషన్‌లో ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ కాబట్టి అన్ని కాన్సెప్ట్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనకు మీ జీమెయిల్ లాగిన్ అవ్వంగాల్నే ఇక్కడ మీకు ఒక డాట్ సింబల్ ఉంటుంది గదా! వాటిలలో క్యాలెండర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి టిపికల్‌గా క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. సో, దాంట్లో ఉన్న బేసిక్ ఆప్షన్ ఏంటో తెలుసుకుందాం. సో, క్యాలెండర్ ఓపెన్ చేయంగాల్నే ఇక్కడ వేరే వేరే ఆప్షన్స్ వస్తాయి. టైటిల్ సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత ఈవెంట్, టైమ్ అని సెలెక్ట్ చేసుకున్నాక గెస్ట్ యాడ్ చేసుకోవాలి. గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్సింగ్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది జీమెయిల్ అనేది గూగుల్‌కి సంబంధించింది కాబట్టి గూగుల్ మీట్ ఆప్షన్ ఇచ్చారు. లొకేషన్ గూడా యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఆహ్, అంటే అసలు మీటింగ్ ఎందుకు చేయదలుచుకున్నారో ఆ విషయం మీరివ్వచ్చు. లేకపోతే ఎక్కడైనా వర్డ్ డాక్యుమెంట్ అటాచ్ చేసి గూగుల్ డ్రైవ్. ఇవన్నీ జీమెయిల్‌కి సంబంధించినయి కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది అక్కడ ఉంటాయన్నమాట. సో, ఇలా తర్వాత సేవ్ చేసుకుంటే ఇక్కడ క్యాలెండర్‌లో మీటింగ్ సేవ్ అయిపోద్దన్నమాట. అలానే గూగుల్ క్యాలెండర్ లాగానే మైక్రోసాఫ్ట్‌లో కూడా ఔట్‌లుక్ అని ఒకటుంటుందండి. దాంట్లో కూడా ఇలా టిపికల్ ఆప్షన్స్ ఉంటాయి. మెయిల్ క్యాలెండర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా మీరు మీటింగ్ గురించిన డీటెయిల్సు, మీటింగ్ షెడ్యూలింగ్ అనేది మీరు చేసుకోవచ్చన్నమాట. సో, మీకు ఎగ్జాంపుల్‌గిచ్చి మీరు మీటింగ్స్ సెట్ చేసుకోవడానికి ఏమేమి వాడతారంటే గూగుల్ క్యాలెండర్ గానీ, మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ గాని వాడతామని మీరు చెప్పొచ్చన్నమాట. ఎగ్జాంపుల్ థియరిటికల్‌లో వస్తే దీని రెండిటి గురించి మెన్షన్ చేయొచ్చు. సో, మనం మీటింగ్స్‌కి ఏం టూల్స్ వాడతామంటే గూగుల్ క్యాలెండర్, మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్. సో, ఎలా చేయాలి? మీటింగ్ షెడ్యూల్, క్యాలెండర్ ఓపెన్ చేయాలి, న్యూ ఈవెంట్ క్రియేట్ చేయాలి. తర్వాత మీటింగ్ టైటిల్, డేట్, టైమ్, లొకేషన్, లింక్ పెట్టి సేవ్ చేసేస్తే మనకు మీటింగ్ క్రియేట్ అయ్యిద్ది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పార్టిసిపెంట్స్ యాడ్ చేయాలి. మీరు మీటింగ్ మాత్రమే క్రియేట్ చేశారు. ఇప్పుడు యాక్చువల్ పార్టిసిపెంట్‌కి పంపించాలి, సెలెక్ట్ చేయాలి, వాళ్ళకి ఇన్విటేషన్ పంపియాలి. సో, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో, ఈమెయిల్ గెస్ట్ అన్న ఆప్షన్‌కెళ్తే సో, ఇక్కడ ఈమెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. ఈమెయిల్ ఆర్ నేమ్, సబ్జెక్ట్ పెడుతున్నాం. అందరు సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ చేస్తే వాళ్ళకి ఇన్విటేషన్ ఎళ్ళిపోతుందన్నమాట. అంటే మీరు ఇందాక క్యాలెండర్‌లో మీటింగ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఏ టైంకి మీటింగ్ అటెండ్ అవ్వాలన్న ఆప్షన్ పంపిస్తున్నారు. జనరల్‌గా ఈ రోజుల్లో ఏమవుతుందంటే జీమెయిల్‌లోనే లింక్ పంపించేసి మీకు ఇప్పటి నుంచి ఇక్కడి వరకు మీటింగ్ జాయిన్ అవ్వండి అని పంపిస్తున్నారు. కాకపోతే యాక్చువల్‌గా
దాని రికార్డ్ ఉండదనమాట. ఈ క్యాలెండర్ అనేది ఏందంటే ఈజీ. మీరు క్యాలెండర్‌కెళ్ళిపోతే థర్డ్‌కి మీరు ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు అక్టోబర్‌లో. సో, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు అవన్నీ మీకు మీ షెడ్యూల్ ప్రకారం మానిటరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. సో, అదర్ ఎండ్ పర్సన్‌కి ఒకవేళ ఇలా మెయిల్ వాళ్ళకి ఇన్విటేషన్ వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు, డిక్లైన్ చేస్తారు టెంటేటివ్ అనమాట. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే వాళ్ళు జాయిన్ అవుతాము అని చెప్తున్నారు. డిక్లైన్ అంటే వాళ్ళు జాయిన్ అయ్యే పరిస్థితులు లేరని చెప్తారనమాట. టెంటేటివ్ అంటే మేము జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనే ఆప్షన్ వస్తుందన్నమాట. సో, ఈ రిప్లైని బట్టి మీరు మీటింగ్ సెట్ చేసిన టైంకి ఎంతమంది జాయిన్ అవ్వచ్చు. దాని ద్వారా మీరు మీటింగ్ రూమ్ అరేంజ్‌మెంట్స్ గాని, తర్వాత లేకపోతే ఫెసిలిటీస్ ఏమన్నా అరేంజ్ చేయాలన్న విషయం గూడా మీకు దీని ద్వారా తెలుస్తుందనమాట. స్టెప్ ఏంటి? యాడ్ పార్టిసిపేట్ చేయాలి. ఇన్విటేషన్ పంపియాలి. ఆ తర్వాత ఈమెయిల్ ఇన్విటేషన్ వస్తుందన్నమాట. సో, మనం అనుకున్నట్టు రిసిపియెంట్స్ ఏంటి? యాక్సెప్ట్ చేయొచ్చు, డిక్లైన్ చేయొచ్చు, టెంటేటివ్ అనే ఆప్షన్ మీకు పంపియచ్చనమాట. సో, దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏందంటే అలర్ట్స్ వస్తాయన్నమాట. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ క్యాలెండర్ వల్ల ఏందంటే మీకు మీటింగ్ ఉంది ఈ టైంలో మీరు అరే అటెండ్ అవ్వండి అని వస్తుంది. సో, మీరు అటెండ్ అవ్వడం మీకు అది క్లియర్ అయిపోతే మార్క్ యాస్ డన్ అని క్లోజ్ చేసేది మరి దాన్ని. సో, ఈ క్యాలెండర్స్‌లోనే ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఏందంటే అపాయింట్‌మెంట్ అన్నమాట. మీరు అపాయింట్‌మెంట్ మీరు క్రియేట్ చేసుకుంటే మీకు మీరు అటెండెన్స్ అంటే మీ మీటింగ్‌లో అంటే మీతో డిస్కషన్‌కి ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకొని వాళ్ళకి రిమైండర్ పంపియచ్చనమాట. 15 నిమిషాల ముందో రిమైండ్ చేసుకుంటే వాళ్ళకి రిమైండర్ ఎళ్లి చిన్న ఇది సింగిల్ కమ్యూనికేషన్‌కి వాడొచ్చనమాట. ఇందాక చూసిన ఆప్షన్ ఏమో హ్మ్. బల్క్ ఈమెయిల్స్‌కి. ఇలా ఇండివిడ్యువల్ పర్సన్‌కి అపాయింట్‌మెంట్ పంపియడానికి కూడా మనము ఈ క్యాలెండర్ ఆప్షన్స్ అనేది వాడుకోవచ్చనమాట. సో, రీషెడ్యూలింగ్ మీటింగ్ అనమాట. అంటే మీరు మీటింగ్ సెట్ చేశారు. కాకపోతే మీకు పార్టిసిపెంట్స్ అనే రెస్పాన్స్ సరిగ్గా లేదు. సో, దాన్ని గూడా మీరు ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా రీషెడ్యూలింగ్ గూడా చేసుకోవచ్చు. సో, అది కూడా బెస్ట్ ఆప్షన్. మీరు మామూలుగా ఈమెయిల్ పంపించారనుకోండి, అదే ఈమెయిల్‌ని మళ్ళీ మోడిఫై చేసి రీసెండ్ చేయడం అట్లా కాకుండా బెస్ట్ వే ఏందంటే ఈ క్యాలెండర్‌లో రీషెడ్యూలింగ్ ఆప్షన్ అనేది వాడితే సరిపోతుందన్నమాట. సో, మీరు అప్డేట్ చేసిన తర్వాత సెండ్ అప్డేట్ అని వస్తుంది చూడండి. పంపిస్తే ఏమవుతుంది? సో, ఇక 2 ఆప్షన్‌లొస్తాయి. అప్డేట్స్ టు ఆల్ పంపియాలా? లేకపోతే మోడిఫై చేసిన వాళ్ళకి పంపియాలా? అంటే సెండ్ టు ఆల్ అంటే అందరికెళ్ళిపోతుంది. మీరు జస్ట్ కొత్తగా యాడ్ చేసిన, డిలీట్ చేసిన వాళ్ళకి పంపియాలనుకుంటే కూడా ఈ ఆప్షన్ మీరు వాడొచ్చనమాట. సో, సింపుల్ మీటింగ్స్ ఓపెన్ చేయాలి, ఎడిట్ చేసి, డేట్ చేంజ్ మార్చుకొని పంపించేయొచ్చనమాట సరిపోతుంది. సో, శాంపుల్ ఇన్విటేషన్ ఎలా ఎళ్తుంది? మీటింగ్ ఇన్విటేషన్, మంత్లీ రివ్యూ మీటింగ్ అని ఇలా వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట. అంటే మీటింగ్ సబ్జెక్ట్ ఏందన్న విషయం. సో, మంత్లీ రివ్యూ మీటింగ్ అటెండ్ అవ్వాలన్న ఇన్విటేషను, ప్రొసీజర్ ఇలా ఎళ్ళొచ్చనమాట. ఇలా ఎళ్ళిపోతుంది. సో, పంపించిన వ్యక్తి పేరుండొచ్చు. సో, అలానే బాటమ్‌లో వ్యక్తి పేరు ఏదైనా ఉండొచ్చు. ఆసిఫ్ అనో, రమేష్ అనో, లేకపోతే ఏదైనా వ్యక్తి. సో, వాళ్ళ పేరుతో పెట్టొచ్చు. లేకపోతే డెజిగ్నేషన్ పెట్టొచ్చు. డిపార్ట్‌మెంట్ అనేది కూడా మెన్షన్ చేస్తే ఆ క్యాలెండర్‌లో మీరు మీటింగ్ ఎలా క్రియేట్ చేశారో దాన్ని బట్టి ఇన్విటేషన్ ఎళ్ళిపోతుందన్నమాట. చాలా పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే మీటింగ్ షెడ్యూల్ చేసినప్పుడు పార్టిసిపేట్ ప్రాపర్‌గా మీరు యాడ్ చేయకపోతే అసలు మీరు ఇంటెండ్ చేస్తున్న పార్టిసిపెంట్ రారు. సెండ్ చేయకపోతే మీరు అనుకుంటారు కానీ మీటింగ్ సెట్ కాదు. రిమైండర్స్ పెట్టకపోవడం, రాంగ్ టైమ్‌లో పెట్టడం. అంటే రాత్రి మీరు 9:30 ఏఎం అనుకోని ఆడ సెలెక్ట్ చేసేటప్పుడు 9:30 పీఎం అనుకున్నారనుకోండి, మీటింగ్‌కి ఎవరు జాయిన్ గారు. మీరేమో నా మీటింగ్ 9:30 ఏఎంకి మీరు స్టార్ట్ అయింది. ఎందుకు రావట్లేదని మీరు వెయిట్ చేస్తారనమాట. సో, అలాంటివి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. సో, ఇది టిపికల్‌గా పార్టిసిపెంట్ అవైలబిలిటీ చెక్ చేసుకొని పంపియాలి. మీ టైటిల్ సరిగ్గుండాలి. అజెండా ఉండాలి డిస్క్రిప్షన్‌లో. రిమైండర్స్ ఉండాలి. రికరింగ్ మీటింగ్స్ ఫర్ వీక్లీ రివ్యూస్ అంటే వీక్లీ రివ్యూస్‌కి రెగ్యులర్‌గా మీటింగ్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. సో, మనం ఇందాక చూసినట్టు ఈ టాపిక్‌లో నేను ఈమెయిల్ అండ్ క్యాలెండర్ మేనేజ్‌మెంట్ గురించి కవర్ చేశాను. సో, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్‌లో నేను ఇంకో సిక్స్త్ టాపిక్ వీడియో చేస్తాను. అంటే సారీ నెక్స్ట్ టాపిక్ నంబర్ చూద్దాము. ఆ నంబర్‌ని బట్టి.
సో ఏదైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో ఆ వీడియో నెక్స్ట్ మన ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించిన వీడియో చేస్తాను కాబట్టి మీరు ఈ స్టే ట్యూన్ టు వాచ్ నెక్స్ట్ వీడియో ఆల్సో. సో ఇదండి మన ఆఫీస్ ఆటోమేషన్లో ఈ సిరీస్లో నేను చేసిన ప్రజెంట్ వీడియో. సో ఇది చేయడానికి చాలా ఎఫర్ట్ పడుతుంది, చదవాలి, ప్రాపర్ మెటీరియల్ కూడా లేదు కాబట్టి ఇది వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. సో ప్లీజ్ డూ అప్రిషియేట్ మై వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వేరే వాళ్ళు ఏదైనా ప్రిపరేషన్ కానీ మామూలుగా నాలెడ్జ్కి కానీ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్కి కానీ షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.